నమస్కారం అండి. యాక్ట్ సిటీ స్టార్కి స్వాగతం. ఓకే, చాలామంది సిటీ స్టార్లు మనం చూసాం, చాలామందితో మాట్లాడాం. కొంతమందితో మాట్లాడేటప్పుడు అంటే కొంచెం బిడియం ఉంటుంది పెద్దవాళ్ళతో అలా మాట్లాడేటప్పుడు. కానీ ఈరోజు సిటీ స్టార్ చాలా ఫ్రెండ్లీగా గడిచిపోతుంది. ఎందుకంటే ఈరోజు మనం సిటీ స్టార్ చేసేది ఒక చాలా పెద్ద గొప్ప సెలబ్రిటీ అనమాట. అట్ ద సేమ్ టైం చాలామంది సింగర్స్ ఉన్నారు, కళాకారులు చాలామంది ఉన్నారు. కానీ ఈటీవీ పాడుతా తీయగా ఒక కొలమానం అనమాట. పాడుతా తీయగాలో సక్సెస్ అయ్యి అసలు దాంట్లో పార్టిసిపేట్ చేయడమే చాలా గొప్ప విషయం. అయితే మరి దాంట్లో పార్టిసిపేట్ చేసి మరి ఈరోజు విన్నర్గా మన ముందున్న ప్రవీణ్ కుమార్తో సిటీ స్టార్ సరదాగా అల్లరిగా చేసేద్దాం. హాయ్ ప్రవీణ్. హాయ్, ఎలా ఉన్నావు? సూపర్. అసలు నువ్వు నీ స్మైల్ అసలు గ్రేట్. అసలు నిన్ను చాలామంది ఇన్స్పిరేషన్ తెలుసా. నువ్వంటే అన్ని రకాలుగా, అంటే నువ్వు సింగర్వే కానీ అన్ని విషయాల్లో అంటే నీ యాటిట్యూడ్ సూపర్. అసలు చాలా ఎంజాయ్ జోష్. నాకు ఇప్పుడు యాక్చువల్గా ఎవరంత పెద్దవాళ్ళతో నేను చాలామందితో మాట్లాడినప్పుడు కొంచెం నాకు బెరుకు ఉండేది. ఆ బెరుకు నీ దగ్గర కూడా కొంచెం లైట్గా ఉంది. ఎందుకు సీరియస్, ఎందుకంటే అలాంటి యాటిట్యూడ్ అలాంటి మరి నిన్ను ఈరోజు మా సిటీ స్టార్ చేసుకోవడం నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ నేను సింగర్ కంటే కూడా ముందు మన ఫ్యామిలీ గురించి ఏమన్నా డీటెయిల్గా, అంటే అమ్మ నాన్న మీ సిస్టర్స్ మీ ఫ్యామిలీ గురించి ఒకసారి మనం పరిచయం చేసేస్తాం అనుకున్నాం, తర్వాత మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు. ఓకే. నాన్నగారి పేరు శ్రీరాములు, అమ్మగారి పేరు శ్రీ వెంకటరమణమ్మ, అక్కయ్య పేరు పెద్ద అక్కయ్య పేరు లక్ష్మీ ప్రసన్న, చిన్న అక్క పేరు అంబికా విశాలాక్షి. నాన్నగారు ఇక్కడ కోవూరులోనే ఆర్మీ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. అమ్మ హోమ్ మేకర్. అక్కయ్య వాళ్ళిద్దరు వచ్చేసి ఎంఏ బిఎడ్ అయిపోయింది, ఇప్పుడు పిహెచ్డీకి అప్లై చేస్తున్నారు. అంతేనా? డీటెయిల్గా నీ గురించి అంటే నీ ఎడ్యుకేషన్ అంతా? నేను ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నెల్లూరులో సర్వోదయ కళాశాలలో చేస్తున్నాను. అవునా? ఇప్పుడు అంటే చదువు అనేది ఒక అంటే కొంతమందికి ఏంటంటే సంస్కారం కోసం చదువుకోరా అంటారు, కొంతమంది ఏంటంటే జీవితంలో స్థిరపడాలంటే బాగా చదువుకోవాలంటారు. మీరు ఆల్రెడీ జీవితంలో సెటిల్ అయ్యాడు అంత సంథింగ్, మళ్ళీ ఎడ్యుకేషన్ సెటిల్ అవుతున్నా. ఓకే. అంటే ఈరోజు అంటే స్టేట్ వైడ్ అంటే పాడుతా తీయగాలో ప్రతి ఎపిసోడ్ ప్రవీణ్ ప్రతి చాలామంది సెలబ్రిటీస్ ఆ రోజు బాలసుబ్రహ్మణ్యంతో పాటు చాలామంది ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ప్రవీణ్ని అప్రిషియేట్ చేయకుండా వెళ్ళలేదు చాలామంది. మీకు ఒక స్వీట్ మెమరబుల్ డే అంటే ఫలానా వ్యక్తి మీకు ఎవరు? నా దైవం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి, వారికి ఈ టీవీ ఛానల్ పూర్వకంగా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. అట్ ది సేమ్ టైం నా తల్లిదండ్రులకి, అట్ ది సేమ్ టైం నాకు సంగీతం నేర్పించే మా గురువు గారికి. అండ్ పాడుతా తీయగా నా డ్రీమ్ గురువుగారిని చూడాలి. గురువుగారు ఆయన అది ఎలా చెప్పాలంటే ఆయన చూడటం కోసం ఆయన డ్రీమ్ బాలుగారులా. నా పాట, నా జీవితం మొదలైంది బాలుగారి పాటతోటే. ఆయన పాట అన్నమయ్య సినిమాలో ఉన్నటువంటి అదివో అల్లదివో అనే సాంగ్తో నా జీవితం మొదలైంది, నా పాట జీవితం అనేది మొదలైంది. అంటే నేను ఆయనకి ఏకలవ్య శిష్యుని. అంటే అదివో అల్లదివో సాంగ్ అంటే అప్పటి నుంచి మీరు సింగర్ అంతే? ఓకే, చాలా షార్ట్ టైంలో అయితే మీరు. ఓకే. అది పాడుతా తీయగా అసలు చిన్నప్పుడు నేను పాడేటప్పుడు వచ్చేసి బాలుగారు ఈ పాట ఎవరు పాడుతున్నారు మా నాన్న అడిగితే, ఈయన బాలసుబ్రహ్మణ్యం ఒక ఆయన పాడేవాడురా, ఆయన కొత్తగా టీవీలో వస్తున్నారు, ఆయన కొత్తగా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. అప్పుడు చిన్నప్పుడు నేను ఇంత పిల్లవాడిని. అప్పుడు నాన్న చెప్పాడు అనమాట, ఇలాగ ఆయన టీవీలో వస్తున్నారు, ఎప్పుడైనా వచ్చినప్పుడు నీకు చూపిస్తాను, పిలుస్తాను, చదువుకున్నప్పుడు వచ్చి అలా ప్రోగ్రామ్ చూసి వెళ్ళిపోని చెప్పాడు అనమాట. అప్పుడు నాన్న ఈ పాట నేర్చుకున్నాను, ఈ పాట పాడింది ఎవరన్నా అంటే, నువ్వు బాలు గారు బాలసుబ్రహ్మణ్యం అంటే ఆయనరా పాడింది, ఆయన కొత్తగా చూస్తున్నాడు, ఒకరోజు చూపించాడు అన్నమాట నాకు. అలా చూడంగా ఆ రోజు ఇంకా ఆహా ఓకే. చిన్నప్పుడు అలా అనుకున్నాను, నేను కూడా ఇంత ఇలా అయిపోవాలి బాలు గారిలాగా ఇలా అయిపోవాలి నేను అని చెప్పేసి చాలా అంటే అంత ఎక్సైట్మెంట్ అనమాట. ఆయన ఫోటో చూస్తే చాలు, ఆయన పాట వింటే చాలు, అంత ఎక్కువగా ఎమోషన్ అయిపోయాను అనమాట. అలాగే అప్పటి నుంచి ఆయన మీద ఇంకా మీరు నమ్మరు, చాలా మంది రామకోటి రాస్తుంటారు, రామకోటి సంథింగ్ బుక్లో రాస్తుంటారు. నేను మాత్రం బాలుకోటి రాశాను, ఒక బుక్ అంతా రాసుకున్నాను. అంత ఇష్టం బాలుగారు అంటే, బాలుగారి పాట అంటే అది ఆయన ఇంకా మహాసముద్రం అన్నమాట. ఎటువంటి పాట ఇచ్చినా కానీ చీల్చి చండాడేస్తారు అంతే, తనదైన శైలిలో. మైకేల్ జాక్సన్ పాట ఇచ్చినా కానీ బాలుగారు ఈజీగా పాడగలరు. అంత టాలెంటెడ్ ఉన్న గాయకుని నా దేవుడు అనుకోవడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. చెప్పారా ఈ విషయాన్ని? అంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి విషయాన్ని ఇప్పుడు చెప్పారా, ఇట్లా ఎంత ఇష్టం సార్ మీరంటే, మీకోసం నేను బాలుకోటి రాశాను అని ఎప్పుడైనా చెప్పా?
పాడుతా తీగ టైంలో ఆయన నాకు ఇచ్చిన కాంప్లిమెంట్స్తో నేను ఇంకా నో వర్డ్స్ ఇంకా నాకు నోట్లో నుంచి మాట వచ్చేది కాదు అసలు. ఎందుకంటే అసలు ఇంత గ్యాప్లో బాలు గారు ఏనాయనా బాగున్నావా అని అంటే, ఇంత గ్యాప్లో ఏనాయనా బాగున్నావా కులాసానా ఇలా చెప్తుంటే నాకు ఒక బాధ అనమాట. అబ్బా ఏంటి నా దేవుడు ఏంటి ఇంత దగ్గరగా నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. అంత ఇష్టం బాలు గారు అంటే. ఆ ఇష్టం పాడుతా తీగలు నన్ను పాల్గొనేలా చేసింది. ఎలా అసలు ఎంట్రన్స్ ఎలా పాడుతా తీగలకి నీ ఎంట్రన్స్? ఇక్కడ నెల్లూరులోనే సెలక్షన్స్ జరిగినప్పుడు వెళ్ళి ఆ రోజు బాలుగారి పాటతోనే ఆ రోజు నేను ఎంటర్ అవడం జరిగింది. సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే ఈ సాంగ్ పాడాను అనమాట. పాడిన తర్వాత ఎవరు సెలక్షన్ చేసింది పాడుతా తీగ అప్పుడు 1996 బ్యాచ్ విన్నర్ పార్థసారథి గారు. ఆ రోజు వచ్చారు. చాలా బాగా పాడావు, కాల్ కోసం వెయిట్ చేయి అన్నారు అన్నమాట. కాల్ వస్తుందని చాలా మంది. నాకైతే ఖచ్చితంగా నాకు మెయిన్గా హనుమాన్ భక్తుడిని. హనుమాన్ నాకు గట్టి బలాన్ని ఇస్తాడు ఖచ్చితంగా. నాకు నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యే విధంగా నాకు చేస్తానని చెప్పి నాకు గట్టి నమ్మకం హనుమాన్ మీద. నమ్ముకున్నాను ఆయన్ని. స్వామి ఎలాగైనా అట్ ది సేమ్ వెంకటేశ్వర స్వామి అంటే కూడా చాలా ఇష్టం నాకు. అంటే పాడుతా తీగలో ఎంటర్ అవ్వాలని ఇష్టమా, లేదంటే బాలసుబ్రహ్మణ్యం గారిని చూడాలని? బాలు 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 ఎక్కడ చూసినా కానీ, ఇంట్లో ఎక్కడ చూసినా కానీ బాలు 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 అని రాసుకున్నామండి. అంత ఇష్టం బాలు గారు అంటే. అలా వెళ్ళి పాడాను, సెలెక్ట్ అయిపోయాను. కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ రామోజీ ఫిలిం సిటీలో మళ్ళీ బాలు గారు మళ్ళీ రీసెలెక్షన్ చేశాను మేడం అందరినీ. మళ్ళీ చేసి ఒక 36 మందిని తీసుకున్నారు మొత్తం. ఎంతమంది దాదాపు స్టేట్ వైడ్ మొత్తం ఒక 700 650 మంది వచ్చారు అనమాట. వాళ్ళందరిలో 36 మందిని ఆయన ఫిల్టర్ చేశారు. ఈ ఫిల్టర్ అయిన వాళ్ళల్లో 36ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి 18 మెంబర్స్ ఒక సిరీస్, 18 మెంబర్స్ ఒక సిరీస్ అని చేశారు అనమాట. ముందు సిరీస్ మాకన్నా ముందు సిరీస్ జరిగింది, మీరు చూసే ఉంటారు విన్నర్స్ అయ్యారు. అండ్ మా సిరీస్కి వస్తే 4 ప్రాంతాల్లో జరిగి 4 షెడ్యూల్స్ జరిగాయి. గుంటూరు, కాకినాడ, విజయవాడ, వైజాగ్. అండ్ ఫస్ట్ గుంటూరులో ఫస్ట్ షెడ్యూల్, ఫస్ట్ 4 ఎపిసోడ్స్ అనమాట. ఇలాగా ఫస్ట్ ముందు సెలక్షన్స్లో అయితే బాలు గారు పెద్దగా మాతో ఎవరితో ఎక్కువ మాట్లాడలేదు అనమాట. ఎందుకంటే అది అందరు చాలా మంది ఉంటారు కాబట్టి పెద్దగా అంత ఫోకస్ ఉండదు. ఆయన ఎక్కువ పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేము అనమాట. కాకపోతే జస్ట్ వీళ్ళని ఎలా సెలెక్ట్ చేయాలి దాని మీద ఆయన కాన్సన్ట్రేషన్ అంతా మెయిన్గా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ నేను గుంటూరులో వెళ్ళి పాడటం. ఫస్ట్ ఓపెనింగ్ దారి చూపిన దేవత అనే సాంగ్ తోటి ఆ రోజు ఎపిసోడ్ నేను అంటే టీవీలో కాకుండా బాలసుబ్రహ్మణ్యం దగ్గర పాడిన పాట, లేదా టీవీలో మనకి టీవీలో నేను పాడిన. ఓకే బాలసుబ్రహ్మణ్యం సెలెక్ట్ చేశారు కదా, 650 మంది ఫిల్టర్ చేశారు. అప్పుడు మీరు ఏం పాట పాడారు అక్కడ? ఇప్పుడు ఒక ఘంటసాల గారి పాట పాడాను నేను. ఓకే. చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయనే, అందమే నాలో లీనమాయనే, ఆనందమే నా గానమాయనే, చల్లని వెన్నెలలో. ఈ సాంగ్ పాడాను. సెలెక్టెడ్ అంతే. ఇలా సెలెక్ట్ అయింది ఆ రోజు. తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ చాలా టెన్షన్ గురుగారిని చూస్తున్నాను. గురుగారు మర్చిపోయాం. గురుగారిని చూస్తున్నాను ఫస్ట్. చాలా అంటే చాలా టెన్షన్ అనమాట. అందరూ అక్కడ ఉన్నారు. బాలుగారు ఫస్ట్ అందరి దగ్గరకు వచ్చి అందరికి ఇలా నమస్కారం అందరికి ఇలా చేశారు. వణికిపోతే ఇలాగా నమస్తే సార్. ఎందుకంటే ఫస్ట్ టైం అంత దగ్గరగా ఆయనతో మాట్లాడడం. ఆల్ ది బెస్ట్, బాగా పాడాని అని చెప్పాను. ఇంక నేను ఆ లాస్ట్ కంటెస్టెంట్ నేను ఆ రోజు. ఫస్ట్ ఇప్పుడు మన ముందుకు వస్తున్నాడు చిరంజీవి ప్రవీణ్ కుమార్ అని పిలిచాడు రాగానే. అందరికీ నమస్కారం, నా పేరు కొప్పోలు ప్రవీణ్, నేను నెల్లూరు నుంచి వచ్చాను. అంటే శుభం నాయన, ఆయన మాట ఇప్పుడు శుభం నాయన,
ప్రవీణ్ కుమార్ ఎంపీ చేసుకున్న పాట డాక్టర్ కేజీఎస్ దాస్ గారు ఆలపించినటువంటి గృహప్రవేశం చిత్రం నుంచి దారి చూపిన దేవత. ఆహా, ఎంత ఆర్ద్రమైన గీతం అండి. ఇంకా ఆయన అలా చెప్పడం ఇంకా టెన్షన్ ఎక్కువైంది అనమాట. ఓహో, ఈయన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాను దేవుడా అని చెప్పి. ఆ రోజు చంద్రబోస్ గారు మెయిన్ గెస్ట్గా వచ్చారు. ఆ రోజు నేను పాడాను, దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక, జన్మ జన్మకు తోడుగా నాదానివైను నడచిరా, దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక. సాంగ్ పాడాను. అంతా అయిపోయిన తర్వాత నిశ్శబ్దం, ఒక 1 minute నిశ్శబ్దం అయిన తర్వాత ఆయన ఇలాగే అండి, ఇలాగే ఉన్నారు. ఆయన ఇలాగే వింటూ ఇలా అయిపోయిన తర్వాత చంద్రబోస్ గారు ప్రవీణ్ పాడిన పాట సూటిగా నా మనసును తాకింది అన్నారు. సూటిగా నా మనసును తాకింది, నా చెవులకి తాకుని సూటిగా నా మనసును తాకింది అన్నారు. చాలా బాగా పాడావు. ఎవరైనా కానీ పాట పాడుతూ ఉంటే పాట వినడంతో, పాట వింటూ కామెంట్స్ మన మైండ్లో అనుకుంటా ఉంటాం. ఏ విధంగా కామెంట్ చేయాలి ఇతన్ని, ఏ విధంగా కామెంట్ చేయాలి, ఏ విధంగా ఇతనికి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఈ విధానంతో సరిపోతుంది. ఈ విధంతోనే ఆలోచిస్తూ ఉంటారు ఏ గెస్ట్ అయినా కానీ. కానీ నేను నీ పాట వినడంతోనే నా పనంతా అలా కొనసాగిపోయింది అన్నారు. ఆ తర్వాత చాలా బాగా పాడిన తర్వాత బాలుగారు చాలా బాగా పాడాను ఆయన వింటుంటే, నువ్వు యేసుదాస్ గారిని ఇమిటేషన్ చేయలేదు, కానీ మా అన్నగారే నా కళ్ళ ముందు అలా మెదలినట్టు అనిపించింది నాకు అని చెప్పడం. నేను అది కూడా చాలా అబ్జర్వ్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ సాంగ్ పాడినా కూడా నీ వాయిస్లో నువ్వు పాడడం తప్ప, అది బాలసుబ్రహ్మణ్యం కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు. చాలామంది మీరు ఎందుకు అట్లా ఫాలో అవుతున్నారు, ఎందుకు అక్కడ ఒత్తిపలుగుతున్నారు, సాంగ్లు ఉండొచ్చు కానీ మీరు ఎందుకు అలా చేస్తున్నారు, మేము చాలాసార్లు వింటుంటాం అనమాట. ఓకే వ్యూయర్స్, చూస్తున్నారు కదా ప్రవీణ్తో అండ్ సరదాగా మాట్లాడుతున్నాడు. కానీ విషయం ఏంటంటే మరి పాడితే విన్నర్ అయిపోయారు, మరి బాలుగారు అంటే అంత ఇష్టం. మరి అసలు ఈ ప్రవీణ్ సంగీతం నేర్చుకున్నాడా లేదా, నాకైతే డౌటే. అసలు నేర్చుకున్నాడో లేదో మరి ఆ విషయాలు, మరి అట్ ద సేమ్ టైం నేర్చుకుంటే ఎవరి దగ్గర నేర్చుకున్నాడు, ఇవన్నీ కూడా మనతో పాటు ఆయన ఎడ్యుకేషన్లో స్కూల్ డేస్లో ఎలా ఉన్నాడు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మరి ఇంత మంచి సింగర్ స్టేట్ వైడ్ పెద్ద ఫ్యాన్స్ ఉంటారు, దాంతో అమ్మాయిలు కూడా చాలామంది ఉంటారు. ఆ విషయాలు కూడా మన చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. టేక్ ఏ షార్ట్ బ్రేక్.